సీఎం జగనన్న బీసీ సామాజిక సాధికార రథసారథి అని రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఎంపీ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ అన్నారు. నిడదవోలు శాసనసభ్యులు జి శ్రీనివాస్ నాయుడు సారథ్యంలో నిడదవోలు నియోజకవర్గం బీసీ ఆత్మీయ సమ్మేళనం పెరవలి మండలం కానూరులో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ గూడూరి శ్రీనివాస్ మాట్లాడుతూ నిడదవోలు బీసీ ఆత్మీయ సమ్మేళనానికి హాజరైన వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. తండ్రిని మించిన తనయుడిగా సీఎం జగనన్న బీసీ జనజాగృతికి విశేష ప్రాధాన్యతనిచ్చి సామాజికంగా అందలమెక్కించారన్నారు. జిల్లా పరిషత్తుల్లో 69%, మండల పరిషత్తుల్లో 67%, కార్పొరేషన్లో 92%, మున్సిపాలిటీల్లో 73%, వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో 60%, వివిధ ప్రభుత్వ కార్పొరేషన్ చైర్మన్లలో 58%. ఇలా చెప్పుకుంటూ పోతే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు అత్యధిక స్థాయిలో సామాజిక న్యాయం అందించిన ఘనత జగనన్నది అన్నారు. రాజమండ్రి ఎంపీ, వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ చీఫ్ విప్ మార్గాని భరత్రామ్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య, ఎమ్మెల్సీ కవరు శ్రీనివాస్ తదితరులు మాట్లాడారు. గతంలో 2014లో బీసీ డిక్లరేషన్ ఒకటి పెట్టాడు, దాన్ని చెత్తబుట్టలో వేసాడు. మళ్ళా మా బీసీ డిక్లరేషన్ పెట్టాడు, మళ్ళా దాన్ని చెత్తబుట్టలో వేసేస్తాడు. బీసీలకి 3.5 కోట్ల బీసీలకి న్యాయం చేసిన వ్యక్తి ఎవరు ఈ రాష్ట్రంలో? చెప్పండి, ఎవరు? జగనన్న. బీసీ సామాజిక సాధికారతకు అర్థం ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు చూస్తే శ్రీకాకుళం నుంచి కృష్ణా జిల్లా వరకు కూడా పార్లమెంట్ సభ్యులందరినీ కూడా బీసీ సభ్యులకే కేటాయించారు. అందులో భాగంగానే నన్ను రాజమండ్రి పార్లమెంట్కి పెట్టారు. ఇప్పుడు రాష్ట్ర మంత్రివర్గంలో కూడా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీలు 68% మంత్రులు ఉన్నారు. ఇదే ఆయనకున్న నిబద్ధతకి, నిజాయితీకి నిదర్శనం. గత ముఖ్యమంత్రి అయితే మాటలు చెప్తాడు, బీసీ డిక్లరేషన్ అంటాడు, ఎప్పుడు చేయడు. అదంతా కూడా అది ఎలక్షన్ ముందు చెప్పి ఎలక్షన్ తర్వాత చెత్తబుట్టలో పాడేస్తాడు. ఇది మీరు గమనించాలి. జగన్మోహన్ రెడ్డి గారి టైంలోనే బీసీలకి నామినేటెడ్ పోస్టెస్లో కానీ సర్పంచ్ దగ్గర నుంచి నామినేటెడ్ పోస్ట్ వరకు కూడా అన్నిటిలో కూడా 60%, మోర్ దాన్ 50% ఓన్లీ వెనుకబడిన తరగతి వారికి కేటాయించారు. ఈ రాష్ట్రంలో నీతి నిజానికి మారుపేరు, మంచి వ్యక్తి, చక్కని మనిషి, ప్రజల మనిషి శ్రీనివాస్ నాయుడు గారిని మీరు అఖండ విజయంతో గెలిపించాలి. రెండోది, పార్లమెంట్ కూడా నన్ను పంపిస్తే ఈ ప్రాంత అభివృద్ధి కోసం శ్రీనివాస్ నాయుడు గారితో కలిసి పనిచేస్తూ ఈ ప్రాంత అభివృద్ధికి నేను పాటుపడతానని చెప్పి సవినయంగా మనవి చేస్తూ సర్వే జనాభవంతో